ఆ నారాయణ తత్వాన్ని స్మరిస్తూ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. రెండవ అధ్యాయము అభ్యాసం చేశాము. సో చక్కగా పునశ్చరణ ఇంకా బాగా దిద్దుకోవడానికి మంచి అవకాశము. ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి, చేశారనుకుంటాను. సో మొదటి శ్లోకము నుంచి 72 వరకు కలిసి పాడదామా? చాలా వివరంగా విపులంగా నేర్చుకున్నాము. సో ఆ భావాలను అర్థాన్ని కూడా స్మరించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది శ్లోకాలు చెప్పడం. శ్లోకంతో పాటు తత్ జపః అనండి, తర్వాత తత్ అర్థభావనం అందరికీ చెప్పాం కదా. తత్ జపః తత్ అర్థభావనం, ఆ మంత్రమును పదే పదే జపించవలెను, మంత్రం యొక్క అర్థమును భావిస్తూ చెప్పవలెను. అర్థభావనం అది చాలా ముఖ్యం. సో మనసు ఆ అర్థాన్ని స్మరిస్తే దాని యొక్క భావాన్ని గ్రహించడానికి మనకు ఫలితం అంటాం కదా, సత్ఫలితాన్ని ఇస్తుంది. చేద్దామా అలాగా ప్రయత్నం? స్పష్టంగా పలకండి, నిటారుగా కూర్చోండి, చిన్ముద్ర ధరించండి. నెల రోజులు, దాదాపు నెల రోజులుగా ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి అభ్యాసం అనగానే ఇవన్నీ సహజంగా చేయాలి. నిటారుగా కూర్చుందాం. ప్రతి అక్షరము మంత్రము, ప్రతి శ్లోకము మహామంత్రము కాబట్టి శ్రద్ధ, భక్తి, నిష్ఠ, గీతా జ్ఞాన యజ్ఞము. ఏం చేస్తున్నాము మనము? హోమము, యజ్ఞము చేసేటప్పుడు ఎంత శ్రద్ధానిష్టతో చేస్తామో అదే శ్రద్ధానిష్ఠా భక్తి మరియు ఆనందంగా ఆస్వాదిస్తూ పరమానందం. ఇది మనుష్య జన్మకు సార్థకత. భగవన్ నామం చెప్పడం, భగవన్ మంత్రం జపించడం. నరజన్మ ಬಂದಾಗ నాలిಗೆ ఇద్దాగా కృష్ణాయన భారదే పురందరదాసరు. కాబట్టి ఇది మహాధన్యంగా భావించాలి. ఆహా, కోట్ల మందికి లభించింది, నాకు లభించింది అనే ఒక ధన్యత. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న అని రామదాసు పన్నట్లు. మాట్లాడకూడదు మధ్యలో. పుస్తకాలు కావాల్సి తీసుకోండి. పుస్తకం కావాలా? ఊరికే కూర్చోకూడదు కదా, అడిగి తీసుకోవాలి. 30 రూపాయలు చెల్లించండి, తీసుకోండి. ఊరికే కూర్చోకూడదు. ఎవరు ఇచ్చారా మరి? వాళ్ళు చూసుకుంటున్నాను. ఎందుకు మధ్యలో మాట్లాడకూడదు నాన్న? స్ట్రైట్గా కూర్చో, కొంచెం దూరం కూర్చో. ఒక్క సౌండ్ అనవసరంగా రాకూడదు, సరేనా పిల్లలు? మాట్లాడకూడదు, క్రమశిక్షణ ఉండాలి. స్ట్రైట్గా కూర్చోండి, పుస్తకం ఇలా పెట్టుకోండి. సో ప్రతి శ్లోకము ఒక మహామంత్రముగా ఆస్వాదిస్తూ ఆనందంగా పలుకుదాం. అక్షరాలు బాగా చూసి పూర్ణ కంఠంతో పలుకుదాం. తప్పులైతే నేర్చుకోవడానికే వచ్చాం కాబట్టి సంకోచము, బిడియము, భయం అన్నీ తీసిపారేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్ భగవద్గీతా అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ
तथा कृपयादिष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् वाक्यम् उवाच मधुसूदनः श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यम् यत्रोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः परियोत्स्यामि पूजार्हावरिसूदन गुरुण हत्वा महानुभावान् श्रेयो भोक्तुमपीह लोके हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेन यदिवानो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् इच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमा वसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम्। संजय उवाच एवमुक्तो ऋषिकेशं गुडाकेश परन्तप इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः तमुवाच ऋषिकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच अशोच्यानं वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासम् न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहे कौमारं यौवनं जरा तथा
प्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अक्षेद्योऽयमदाह्योऽयम् अक्षुद्यो शोष्येव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् यमुच्यते तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि जातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च
तस्मादपरिहार्येते न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धाच्छ्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् क्षत्रिया पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि भयाद्रणादुपरतं मन्स्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि येषा ते विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रघास्यसि नाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते मघतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा व्यनन्ताश्च बुद्धयो
व्यवसायिनां यामिमां पुष्पितां वाचं प्रवदन्त्य विपश्चितः वेदवादरता पार्थ वादिनः कामात्मान स्वर्गपरा जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोगैश्वर्य प्रसक्तानां तयापहृत चेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्यविषया वेदा निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योग क्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म शरणमन्विच्छ कृपणाः फलहेतवः बुद्धियुक्तो जगातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः विनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् च श्रुतिविप्रतिपन्ना ते समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम् श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नः
निर्विघ्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिः उच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते तेय पुरुषस्य विपश्चितः प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सम्मोहः भ्रमः स्मृतिर्भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति तैस्तु विषयानिन्द्रियैश्चरन् प्रसन्नचेतसो ह्याशु बुद्धिपर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना तशान्तिः अशान्तस्य कुतः सुखम् इंद्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य घरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता निशा सर्वभूतानां संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचल प्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे
స శాంతిమాప్నోతి న కామకామీ విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. స శాంతిమధిగచ్చతి ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ హ్యతి స్థిత్వా స్యామ్ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం గృచ్చతి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. కళ్ళు మూసుకొని కొంచెం సేపు ఆ భావాలను స్వీకరిద్దాం, గ్రహిద్దాం. ఈ మహామంత్రాల యొక్క మంత్రశక్తి లోనికి పోవడానికి కూడా సమయం కావాలి. కాబట్టి కళ్ళు మూసుకొని ఆస్వాదించండి. అత్యంత పవిత్రమైన, అత్యంత దైవీమయమైన శబ్ద తరంగాలు, భావతరంగాలు, ఆధ్యాత్మిక తరంగాలు అన్నీ మనలో ప్రవేశిస్తున్నాయి. అవి గ్రహించడానికి మౌనము, ధ్యానము, అంతర్ముఖము అవడం చాలా ముఖ్యం. ఆ శ్లోకాలు, ప్రతి శ్లోకము ఒక మంత్రం. మంత్రశక్తి శరీరము, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ. యో బుద్ధేస్ పరతస్తు సహా. బుద్ధికి అవతల ఉండేది ఆత్మతో అంత పంచకోశాలు అంటాం. అందుకే పంచకోశ విద్య అంటాము. అన్నమయ కోశ, మనోమయ కోశ, ప్రాణమయ కోశ, ఆనందమయ కోశ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ. అన్నిటికీ లోతుగా ఉండేది ఆత్మ ఆనందం. సత్ చిత్ ఆనందమయ కోశం లేదా ఆ తత్వం. అదే మన నిజస్వరూపమని 2వ అధ్యాయము విస్తృతంగా బోధించింది. సాంఖ్య యోగం, జ్ఞానయోగం. సో ఆ జ్ఞానము మన నిజస్వరూపమే, నీవే అది. తత్వం అసి. సో ఆ మంత్రాలు పఠించి, ఆ అర్థాలను భావించి, అందులోని తత్వముతో మమైకం అవ్వడమే సాధన, తపస్సు. కాబట్టి ఈ పారాయణము కేవలం బాహ్యము కాకూడదు. చక్కగా చదివాము, చాలా బాగుంది, వినడానికి ఇంపుగా, చాలా మధురంగా ఉంది, ఆనందంగా ఉంది, అదంతా సత్యమే. కానీ దాన్ని దాటి ఇంకా లోతుకు 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 పోవాలి. భౌతికమైన శరీరాన్ని దాటి మనోమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, అంతరికీ లోపల సాక్షిగా వెలసిన
సత్ చిత్ ఆనందం స్వరూపం, అదే ఆత్మ, అదే నువ్వు, అదే శుద్ధ నిత్య బుద్ధ చైతన్యము. ఆ అనుభూతి చెందడమే ఈ భగవద్గీత పారాయణము, ముఖ్యంగా ఈ జ్ఞానయోగం యొక్క లక్ష్యం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. ఆ నాశనము లేని నాశరహితమైన సత్ చిత్ ఆనందం శాశ్వతమైన ఆత్మయే నీవు. అది అనుభూతితో చెందాల్సిందే కానీ మాటలతో చెప్పేది కాదు. ఆ అనుభూతినిచ్చేదే ధ్యానం. అందుకోసమే పారాయణముతోనే ఆగిపోకూడదు. పారాయణము తపస్సుగా మారాలి, ధ్యానంగా మారాలి, ఆత్మ అనుభూతిగా మారాలి. అప్పుడే మన నిజమైన పారాయణ ఫలితం లభిస్తుంది. చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం 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 శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన ఈ నిర్వాణ శతకము నిజంగా ఖచ్చితంగా ఈ అధ్యాయానికి సంపూర్ణమైన సారాంశం అని చెప్పొచ్చు. ఆత్మతత్వాన్ని ఇంతగా బోధించారు కదా, ఆ సారమే నిర్వాణ శతకంలో శంకరులు బోధించారు. మనోబుద్ధి అహంకార చిత్త, నేను మనస్సును కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు, ఇంద్రియాలు కాదు, సుఖము కాదు, దుఃఖము కాదు, ఏది కాదు, నేను సచ్చిదానంద స్వరూపుడను, శివస్వరూపుడను, భగవత్స్వరూపుడను, ఆత్మస్వరూపుడను, చైతన్య స్వరూపుడను. నాకు ఇవేవి అంటవు. నేను నిత్య శుద్ధ బుద్ధ సచ్చిత్ ఆనంద స్వరూపుడను. శివోహం అంటే శివస్వరూపం, పరమేశ్వరుని అంశ లేదా పరమేశ్వర తత్వముతో మమైకం. శరీరముతో నేను శివోహం కాదు, తత్వములో మన నిజస్వరూపములో నైనం చిందంతి శస్త్రాణి చెప్పుకున్నాం. ఆ తత్వములో నేను శివస్వరూపుడను. మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, కాళ్ళు చేతులు కాదన్నప్పుడు నేను శరీరముతో శివుణ్ణి కాదు, తత్వములో నిజమైన ఆత్మస్వరూపములో నేను
శివస్వరూపుడను. చిదానందరూపః శివోహం 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 మెల్లగా కళ్ళు తెరిచి సహజంగా కూర్చుందాం. చక్కగా అధ్యయనం చేశారు, అభ్యాసం చేశారు. సో ఇది మనం మీ అందరికీ తెలుసు, పారాయణము కేవల పారాయణము కాకూడదు. ఇది సాధనగా తపస్సుగా మారాలంటే మనము అంతర్ముఖులు కావాలి. జపము, ధ్యానము, ప్రార్థన, పూజ, ఈ తీవ్రమైన తపస్సు ద్వారా మనస్సు శుద్ధి పొందుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారు పిల్లలు? మాట్లాడకూడదన్నాను. మీరు బాబు నువ్వు దూరం కూర్చో. పెద్దవాళ్ళు చూడండి, కొంచెం అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు కూడా చెప్తున్నాను, మాట్లాడకూడదు, తప్పు కదా. పారాయణం ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా. పారాయణ సంసార సాగరము నుండి జీవుణ్ణి తరింపజేయునది, ఆవలి తీరాన్ని చేర్చేది, మోక్షానికి దగ్గర చేసేది పారాయణం. కాబట్టి దాన్ని మనము తపస్సుగా, ఒక యోగముగా, యాగముగా, యజ్ఞముగా భావించినప్పుడు ఆ ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి చక్కగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఆస్వాదిస్తున్నారా? ఆనందంగా పాడుతున్నారా? కంపల్సరీ కాబట్టి పాడుతున్నారా? అది మీకు తెలుసు. మీ అంతరాత్మలో ఆనందపు ఏమంటాం, మాటలో చెప్పలేం దాన్ని. మీరు అనుభూతి చెందితే అసలు ఇంకేమీ రుచించదు, ఇంకేం వద్దనిపిస్తుంది. సరే, మన ధర్మం మనం చేయాలి కాబట్టి చేస్తాం. డ్యూటీ, దాన్ని హృదయపూర్వకంగా చేయాలి. మరి డ్యూటీ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం కాదు కదా. హృదయపూర్వకంగా అన్ని పనులు చేస్తాం, కానీ అంతరాత్మలో ఆనందము పెళ్ళుబుకుతుంటుంది. శారదామాత చెప్తారు, నిష్ఠగా, శ్రద్ధగా, పవిత్రమైన మనస్సుతో, పవిత్రమైన జీవనం కూడా, పవిత్రతను పాటిస్తూ మంత్ర జపంలో, ఇది మంత్ర జపమే కదా, 700 మంత్రాలు. జపానికి కూర్చుంటే ఒక పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన సాధకుడు పెళ్ళుబుకుతుందంట. మంత్రము ఊట అంటారు కదా, ఊట మనం తీయాలా, అదంతకదే లేస్తుంది. అలా లోపల నుంచి మంత్రము పెళ్ళుబుకుతుంది. శ్లోకం అనండి, మంత్రం అనండి, మీ ఇష్టదైవం ప్రత్యేకంగా మంత్రం కూడా చేస్తాం కదా. ఓం నమ శివాయ, ఓం నమో పాండురంగాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశ. ఎవరి ఇష్టదైవంతో కూడిన ఆ మంత్రము మనము నిష్ఠా, శ్రద్ధ, భక్తితో చేస్తే అందుకు కావలసిన పవిత్రత అంతో ఇంతో కదా, ఎవరి స్థాయిని బట్టి వారు. అందరూ రామకృష్ణ పరమహంస అంత కాకపోవచ్చు, మన స్థాయిలో మనం పాటిస్తే కూర్చుంటే చాలంట, మంత్రము ఊటలాగా పెళ్ళుబుకుతుంది లోపల నుంచి. ఈ అనుభూతి ఎవరికి వారు గ్రహించాలి, బయటకు చెప్పుకునేది కాదు, ప్రచారం చేసేది అసలే కాదు. కాబట్టి చెప్తున్నాను, అప్పుడే కదా మనం ఆస్వాదించేది. ఏముద్దిరప్ప, జన్మ ధన్యం, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనవుతిని ఓరన్న రామదాసు పాడారు. ఆ విధంగా ఈ మంత్రాలు గ్రహించి, ఆహా ఎంత ధన్యమండి మన జీవితం అనే భావన మన అంతరాత్మలో కలగాలి. అలా మీ అందరికీ కలిగిందనే నేను ఆశిస్తాను. చక్కగా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారని నమ్ముతాను. చేస్తేనే మీరు ఇంకా బాగా ఆస్వాదించగలరు, ఇంకా బాగా దీంట్లో
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము భగవద్గీతతో కూడా ఎంతో అవినాభావ సంబంధం. ఎందుకంటే పెద్దలు చెప్తారు, విష్ణు సోదరి అమ్మవారు ఎవరు? విష్ణు సోదరి. భాగవతం, దేవి భాగవతం, దేవి మాహాత్మ్యం ఎవరిది? అమ్మవారిదే, లలితా పరమేశ్వరి. దేవి మహాత్మ్యంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. దేవి సప్తశతి అనండి, పేర్లోనే ఉంది సప్తశతి. సప్త అంటే 7, శతి అంటే శతం అంటే 100. 700 శ్లోకాలు ఉండేది దేవి సప్తశతి. దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు దుర్గాదేవి. ఇవి ఎన్ని శ్లోకాలు? 700. అన్నా చెల్లెళ్ళు అంటాం చూడండి. సోదరి, విష్ణు సోదరి అయి నమః లలితాలో వస్తుంది. సో విష్ణు సోదరి, అవినాభావ సంబంధం అంటాం కదా, అన్నా చెల్లెళ్ళ సంబంధం, సోదరి సంబంధం. ఒకటి దేవి అమ్మవారివి 700 శ్లోకాలు, శ్రీమన్నారాయణునివి 700 శ్లోకాలు. సో అందులో వచ్చేవి చాలా మనకు స్ఫరిస్తాయి. అంతర్ముఖ సమారాధ్య దీనికి వర్తిస్తుంది. అలాగే శివజ్ఞాన ప్రదాయిని, శివజ్ఞానం, నేను శివస్వరూపుడను, ఆత్మస్వరూపుడను, భగవత్స్వరూపుడను అన్వయించుకోండి. సరే మీరు నారాయణ భక్తులు, శివద్వేషులేం కాదు కదా. సో నారాయణ జ్ఞానస్వరూపిణి, నేను నారాయణ స్వరూపాన్ని అనే జ్ఞానం ఇస్తుంది అనుకోండి, తప్పేం లేదు. విష్ణు జ్ఞానస్వరూపిణి, భగవద్జ్ఞానస్వరూపిణి, ఆత్మజ్ఞానస్వరూపిణి. విష్ణు జ్ఞానం, శివజ్ఞానం, ఆ చైతన్యం. నేను శివజ్ఞానం, శివస్వరూపుణ్ణి, భగవత్స్వరూపుణ్ణి అన్నిటికీ వర్తిస్తుంది కదా. భగవత్ స్వరూపం అనే జ్ఞానం ఇచ్చేదట ఆ మహాతల్లి. ఇది ఆది పరాశక్తి లలితా పరమేశ్వరి. ఎన్ని పేర్లతో చెప్పుకున్నా సహస్రనామం చెప్పుకున్నాం కదా. సో ఈ రెండు అన్వయించుకుంటే ఎక్కడ లేని ఆనందం కదా. కాబట్టి అలా ఒక్కొక్క శ్లోకం ప్రయత్నం చేద్దామా? చక్కగా అమ్మవారు వాక్శక్తి అంటారు. వాక్ ఎవరిది? అమ్మది, మనది కాదు. వాణి, వాణి అంటాం కదా, సరస్వతి స్వరూపం వాణి, వాక్. సో నేను పాడుతున్నాను, నువ్వు పాడడం లేదు, అమ్మవారు పాడుతున్నారు. వాణి, వాక్శక్తి. రుద్రంలో కూడా వస్తుంది, శివభక్తులకు తెలుసు. రుద్రపారాయణం నేర్చుకుంటాం కదా, అందులో వాక్కు శక్తి రుద్రుడు, భగవంతుడు చెప్పడానికి అమ్మవారన్న అయ్యవారన్న. ఈ సహజంగా వచ్చేది ఏమంటే, ఆనందంగా మనం పాడాలంటే ఏమి? టోటల్ సరెండర్, సంపూర్ణ శరణాగతి. అంతా నువ్వైనప్పుడు ఈ వాక్కు నీదా? చెప్పండి. ఈ వాక్కు మనదా? వాణి మనదా? కాదు, సర్వం భగవంతుడిదే. పాడేది ఆయనే, పాడించేది ఆయన. అలా సంపూర్ణ శరణాగతితో పాడితే అసలు మీకు ఇదే బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తుంది తప్పకుండా. యద్భావం తద్భవతి. లేకపోతే కేవలం పారాయణం అంటారు కదా, పారాయణం చేసినారబ్బా, ఆరతిచ్చరి మంచి డీప్గా పోవాలి, లోతుకు పోవాలి. శ్రీరామకృష్ణులు అంటారు, సాధనలో సముద్ర గర్భములో వజ్రాలు వైడూర్యాలు ఉంటాయా, పైన ఉంటాయా? సముద్ర పైన తేలుతుంటాయా వజ్రాలు? ఏం తేలుతుంటాయి పైన? చిప్పలు, ఆల్చిప్పలు అంటాం. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారబ్బా? ఆల్చిప్పలు అంటాం. ఆల్చిప్పలు. ఇంకొక పదం ఏదో బాగుంది, గవ్వలు, ఆల్చిప్పలు, చిన్నవి. వజ్రాలు వైఢూర్యాలు, చాలా విలువైన మణులు కావాలంటే లోతు సముద్రపు గర్భములోకి. అంటే సాధకుడు నిజమైన ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, భగవత్ అనుభూతి, భగవద్గీత తత్వమేమిటి, భగవద్గీత సారం ఏమిటంటే లోతు కంటే ఇక్కడ బయట సముద్రం పోయి మునగద్దండి. మన లోతుకు, అంతరాత్మ లోతు, హృదయాంతరాళములోకి, అంతరాత్మ లోతుకు. అంతే కదా, యో బుద్ధే పరతస్తు సహా. శరీరానికి వెనుక మనస్సట, మనస్సుకు వైపు బుద్ధి అట, బుద్ధికి వైపు ఆత్మ, తన నిజస్వరూపం, మన నిజస్వరూపం. కాబట్టి ఆ ఒక్కొక్క శ్లోకం చెప్దామా? ఆ భావంతో చెప్తే
తప్పులు జరగవు, తప్పులు జరిగినా మనం దిద్దుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే దీంట్లో మీకు రుచి కలగాలి. రుచి కలిగిందా? నెల రోజులు అయ్యింది దాదాపు. భగవద్గీత పాడకపోతే ఈరోజు నాకు ఏదో కోల్పోయినట్లుంటుంది అనిపించాలి. చెప్పుకునే అవసరం లేదు బయట. నీ అంతరాత్మ అబద్ధం చెప్పదు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు. ఎవరిని ఇంప్రెస్ చేయాలి? అంతరాత్మ. యు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్, యు టెల్ యువర్ సెల్ఫ్. కాబట్టి భగవద్గీత లేనిదే నేను జీవించలేను అంటే నా ఆత్మ భగవంతుడు చెప్పాడు. బా అది ఒకరోజు పాలన చేయకపోతే ఏదో కోల్పోయినట్లుంటుంది అంటాం కదా. అదే మనకు అంతరాత్మకు సంబంధించింది. సంథింగ్ సోల్ఫుల్. యువర్ సోల్ ఈజ్ గీత. మీ ఆత్మయే గీత కావాలి. అప్పుడు చెప్పాలా, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి అమ్మా, అర్ధ గంట తీసుకోండి అమ్మా, 40 నిమిషాలు తీసుకోండి అమ్మా. నువ్వేం చెప్పాలి స్వామి? మాకు అదంటే ప్రాణం అంటాం కదా. పిల్లలతో మాట్లాడడం ప్రాణం. అమెరికా నుంచి ఫోన్ వస్తే ఏం సంబరమో. మంచిదే. ఆత్మ, మీ కూతురు మీకు ఆత్మ. ఇట్లా భగవద్గీత మన ఆత్మ అయినప్పుడు స్వామిజీ చెప్పాలా, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారా లేదా? చెప్పకుండానే చేస్తారు. భోంచేస్తారా లేదా చెప్పాలా? చెప్పకుండానే భోంచేస్తారు. ఆత్మకు భోజనం, శరీరానికి భోజనం అన్నం, ఇతర వస్తువులు. ఇది ఆత్మకు భోజనం భగవన్నామం. చేస్తారా మరి? చక్కగా ఒక్కొక్క శ్లోకం ఎన్నైతే అన్ని చేద్దాం. ఇంకా మిగిలితే బాగా ప్రాక్టీస్ చేసిరండి. కాబట్టి ఇది మంచి అవకాశము. తప్పులైతే చెప్పిస్తాము, కానీ ప్రయత్నము చేయకుండా ఉండకూడదు. స్టార్ట్ చేయండి సార్, సమయం ఉన్నంతలో ఎంతైతే అంత. స్టార్ట్. ఇట్లా పోదామా? 1 2 3 4 5 6 అలా అలా పోయి అలా వద్దాం. లాస్ట్ టైం చేసాం కదా 1వ అధ్యాయం. చెప్పగలిగిన వాళ్ళు చెప్తారు. ఇంకా మేము పరిపక్వం కాలేదండి, సంకోచాలు ఉన్నాయి, ఏమేమో సమస్యలు ఉండొచ్చు కొత్త వాళ్ళమని, అట్లా ఉంటే పాస్ ఆన్ చేయండి. కానీ టైం వేస్ట్ చేయకూడదు. ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూగా చేస్తూ ఉండాలి. నిరాటంకంగా జరగాలి. అది పారాయణం. అలాగే కొత్త అనిపించే వాళ్ళు, ఏమంటే కష్టాలు ఉండేవాళ్ళు కూడా నేను చెప్పేది ఏమంటే కాన్ఫిడెన్స్ పెంచుకోండి, ఆత్మవిశ్వాసం. నేను చేయగలను, భగవంతుడు నాలో ఉన్నాడు, శ్రీకృష్ణుడే పాడిస్తాడు, పాడేది నేను కాదు. ఆ సంపూర్ణమైన శరణాగతి మరియు ఆత్మవిశ్వాసం. వివేకానంద స్వామి చెప్పారు కదా, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు. ఆత్మవిశ్వాసము, భగవంతునిపై విశ్వాసం. స్ట్రైట్ చేసేద్దాం. శ్రీ సంజయ్ వాచ కదా. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ. ఇప్పటి నుంచి శ్లోకం పాడే భక్తులు మాత్రమే పాడతారు, ఒక్కరు ఎవరైనా. మిగతా వాళ్ళు మనసులో పాడుకుందాం. కరెక్ట్ చేసేదానికి పోవద్దండి, కరెక్ట్ చేయడానికి స్వామీజీ ఉన్నారు. మీరు చేయాల్సింది మనసులో పాడుకోవడం. స్టార్ట్. గట్టిగా పూర్ణ కంఠంతో అందరూ ఒక్కొక్కరు. సంజయ ఉవాచ తం తథా కృపాయానిష్టం విష్టం వి అశ్రుపూర్ణకులేక్షణం. గట్టిగా పూర్ణ దీర్ఘాలు. పూర్ణ కులేక్షణం విషేదంతి మిదం వాక్యం ఉవాచ మధుసూదనం. ప్రాక్టీస్ బాగా చేయాలి. శ్రీ భగవానువాచ కుతస్త్వకష్మలమిదం వి వి అక్షరాలు బాగా చూడాలి నాన్న. సా నా వి ఇవన్నీ స్పష్టత. విషమే విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికమర్జున. అకీర్తికర చెప్పు. కీర్తికరమర్జున. వెరీ గుడ్. క్లైంబేమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. భాకు పొక్కిలి లేదు. దౌర్బల్యం దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప. ఈ శ్లోకం విశేషం ఏమిటి?
చెప్పండి అందరూ గట్టిగా బాగా చెప్పండి. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఎంతమంది కంఠస్థం చేశారు? స్వామి చెప్పారు, వీళ్ళకి మాత్రమే చెప్పారు కదా, పర్సనల్గా చెవిలో చెప్పారు, మిగతా వాళ్ళకి చెప్పలేదు. సో అది అంటే ఎవరిని నేను నిందించడం లేదు. మన స్వామీజీని కావచ్చు, గురువుని కావచ్చు, పెద్దల్ని కావచ్చు గౌరవిస్తున్నామనడానికి సంకేతం ఏమిటి? ఎవరైనా చెప్పండి. చెప్పింది నడుచుకోవాలి, చెప్పినట్లు వినాలి, అంతే కదా. ఇంకేం కోరుకుంటారు? మీ తల్లి తండ్రి ఏం కోరుకుంటారు? చెప్పినట్లు మంచి మార్గంలో నడుచుకుంటే అదే గౌరవం అంటే కదా. తండ్రి గారిని నాన్న మీ ఫేస్ చాలా బాగుంది, ముక్కు చాలా పొడు, డ్రెస్ చాలా బాగుంది, ఊరికే పొగిడిందే, చెప్పింది ఏమీ లేదు, అర్థమైందా? దాన్ని గౌరవం అంటారా? కాకారాయుడు అంటాం కదా. సో ఇది భక్తికి పరీక్ష. నేను అదే చెప్తుంటాను, నాకు తెలిసిన చిన్న జ్ఞానం. చెప్పింది వినడమే భక్తి. తల్లిదండ్రుల ఉపదేశం అనండి, గురువుల ఉపదేశం, పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం నిజమైన భక్తి. కానీ ఊరికే పొగడడం కాదు. పొగిడితే ఏమి కడుపు నిండుతుందా? లేదు. చెప్పినట్లు ఆచరిస్తే మీకు మంచిదవుతుంది. కాబట్టి ఈ శ్లోకం వివేకానందునికి ప్రియమైంది. వివేకానంద స్వామి ఆశీస్సులు లభిస్తాయి. దాన్ని తత్వాన్ని గ్రహిస్తే మనము శక్తివంతులు అవుతాం. అందరూ కంఠస్థం చేయండి తప్పకుండా. కంటిన్యూ. నెక్స్ట్. అర్జున ఉవాచ కథం రాగము పాటించాలి వీలైనంత. కథం భీష్మ కథం భీష్మమహం సంఖ్యే కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషు విప్రతియోత్స్యామి పూజార్థవరిసూదన. దీర్ఘాలు. పూజార్థవరిసూదన. వెరీ గుడ్. గురూన నిదానమే ప్రధానము, శాంతము. గురూన హత్వా మహానుభావాన్ శ్రేయేషు భైక్ష్య. ఇంట్లో ప్రాక్టీస్ చేయడం లేదా? చేయాలప్పా, మన కోసమే కదా. దీన్ని ఎవరైనా చెప్తారు? కంటిన్యూ చెప్తారా? 16 నుంచి వచ్చినావా నువ్వు? మిగతావి చేయకూడదా ఇంట్లో ప్రాక్టీసు? వీడియో పెడుతున్నాం కదా, రోజు అప్లోడ్ చేసి నేర్చుకోండి. ఎవరు చెప్పగలరా 5వ శ్లోకం? టైం వేస్ట్ చేయకుండా వచ్చిన వాళ్ళు చెప్తూ పోదాం, రాని వాళ్ళు ఓం నమః శివాయ. స్వామీజీ మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు అది పొగుడు. నేర్చుకోండి ఇంట్లో. అరగంట సమయం తీసుకోలేమమ్మా. ఎవరి కోసం తల్లి? మన మంచి కోసమే కదా చెప్పేది. అరగంట సమయం చేయకపోతే ఎట్లా తల్లి? వెరీ గుడ్. నచైత ద్విద్మ కతరన్నో వాను జయేయుః విషామః తేవ స్థితాః. ఈ వీడియోని సద్వినియోగం చేసుకుంటున్నారా? ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేస్తున్నాం కదా. మనం ఎట్లా పాడుతున్నామో ఒకసారి స్వామీజీ చెప్తే మీరు 2 సార్లు చెప్తున్నారు. దాన్ని విని ప్రాక్టీస్ చేస్తున్నారా? చాలామంది చేయడం లేదు. మరి ఎందుకు మనం అప్లోడ్ చేయడము?
రోజు నేర్చుకోవడానికే కదా. సో ఈ ప్రాబ్లం పోతుంది కదా, అక్షరాలు మర్చిపోవడము, రాగం తప్పు పాడడము, ఇవన్నీ లేకుండా ఉండాలని మనం రోజు అప్లోడ్ చేస్తున్నాము. ఎలా ఉండింది అలాగా దాన్ని వింటూ నేర్చుకోవాలమ్మా, పదే పదే వినాలి, వింటూ నేర్చుకోవాలి. శ్లోకం ఇంకా, ఈ శ్లోకం ఇంకా బాగా చెప్పగలదా? బాగా ఇదే శ్లోకం రిపీట్. ఒక్కరే చెప్పండి, ఒక్కరికే, మిగతా వాళ్ళు మనసులో చెప్పుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ధైర్యంగా, బలంగా, దృఢంగా ఆదిపరాశక్తులు ఎలా ఉండాలి? కార్పణ్య. రాకపోతే పాస్ ఆన్ చేయండి అమ్మా, టైం వేస్ట్ చేయకూడదు దయచేసి. 2వ అధ్యాయం వచ్చింది వినండి అమ్మా. స్వామి చెప్పేటప్పుడు కొంచెం ఆగాలి కదా, స్వామి ఏదైనా చెప్తుంటే దయచేసి మీరు మీ ఇంతకు మీరు పాడుకోవడం పద్ధతి కాదు. ఏదైనా చెప్తుంటే స్టాప్ చేయాలి. 2వ అధ్యాయంకి వచ్చినాం కదా, 119 శ్లోకాలు కదా. దీంతో మనం నేర్చుకునే నాకు చిన్న అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే, సీరియస్గా అధ్యయనము చాలా లోపించింది. ఏమనుకోకండి, సీరియస్నెస్ అంటాం చూడండి. ఆసక్తి ఉంది, చాలా ఆసక్తి లేకుంటే వస్తారా? నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, లేదు. ఆ భగవద్గీత అంటే చాలా గొప్పది, చాలా మన జీవితంలో మహోన్నతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని రకాలుగా మనకు మంచిది అనే విశ్వాసం ఉంది. దానికి తగిన కృషి కావాలి కదా. బంగారు గనులు ఉన్నాయండి, గనులు తవ్వడానికి కృషి చేయాలి కదా. లేకపోతే నేను కళ్ళు మూసుకుని కూర్చొని గనులు తెచ్చి నా బంగారు అభిషేకం చేయాలంటే మరీ టూ మచ్ కదా. నాకు అనిపించే చెప్తున్నాను, తప్పు అనుకోవద్దండి. కోరిక ఉంది, కృషిలో లోపం ఉంది. అవునా? బాగా కృషి చేయండి అమ్మా. ఎందుకు? భగవంతుడు నరజన్మ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇದ್ದಾಗ ಕೃಷ್ಣಾಯನ ಬಾರದೆ అనబాರ್ದಾ? ಪೊಲೀಸರು ಇಟ್ಕೊಂಡು ಬರ್ತಾರಪ್ಪ ಅಂದರೆ ಅನ್ನಬಾರ್ದು. ಕರೋನಾ ಕಾಲ ಬಂದಿದೆ, ಕೃಷ್ಣ ಅಂದರೆ ಪೊಲೀಸ್ ಇಟ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರಾ? మరి ಯಾಕೆ ಅಂದರೆ తీవ్రత ಇಲ್ಲ, ನಮ್ಮ కోరికನಲ್ಲಿ తీవ్రత లేదు. ఆకలి అందరికీ అవుతుంది. ఎవరి ఆకలి తీవ్రంగా ఉంటుందో వాడు త్వరగా వంట చేసుకుని తినేస్తాడు. అవునా కదా? లేదు సాయంత్రం తింటే ఆయలేపా బాగా నిద్రపోదామనేవాడు అట్లే ఉంటాడు. సో మీ ఆకలి ఉంది, ఆకలి తీవ్రత పెంచుకోండి. ఆకలి అంటే నేర్చుకోవాలనే ఆకలి, భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆకలి, వ్యాకులత. రామకృష్ణ భాషలో వ్యాకులత. సో ఆ సీరియస్నెస్ తప్పుగా అనుకోరు కదా. మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, చెప్పడం నా ధర్మం. ఆ ప్రయత్న లోపం అంటాం చూడండి, ప్రయత్న లోపం ఉండకూడదు కదా. మనం ప్రయత్నిస్తే బంగారు దొరుకుతుంది, ప్రయత్నించకపోతే దొరకదు. కాబట్టి బంగారం ఏంటి, దేనితోనూ సాటిలేదు. ఆత్మజ్ఞానమును పొందిన దేనితోనూ పోల్చలేము ఆ సుఖాన్ని కదా. సో మనకు విశ్వాసం ఉంది, దానికి తగిన కృషి కూడా చేయమని ప్రార్థన. చెప్పండి తల్లి, ఎవరు చెప్తున్నారు? కార్పణ్య దోషణ. చాలు, ఈ రోజుకి సమయమైంది. 7 శ్లోకాలు నేర్చుకున్నాం. అందరూ బాగా అభ్యాసం చేయండి అమ్మా. ఇంతకు మించిన సాధన లేదు, ఇంతకు మించిన ఆనందము లేదు. సకల వేదాల సారమంతా మనం పఠించిన పుణ్యం లభిస్తుంది, మన ఇల్లు ధన్యమవుతుంది, మన కుటుంబం ధన్యమవుతుంది. ఇంట్లో భగవద్గీత చేస్తే భగవంతుడు మీ ఇంట్లో విరాజిల్లుతాడు. ఎందుకు సంకోచిస్తున్నారు? అసలు కారణం ఏమిటి చెప్పండి సిన్సియర్గా. సమయం దొరకడం లేదా? ఎంతమంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంట్లో? 1 2 చేతులు ఎత్తడంలో కూడా చాలా సంకోచం. 2 అంతే. ఏం సమస్య? సమయం దొరకడం లేదా? చాలా బిజీగా ఉన్నారా? మనస్సుంటే మార్గం ఉంటుంది. ఆలోచించుకోండి. నేనేం స్కూల్ మాస్టర్లాగా కట్టి తీసుకొని చెప్తావా లేదా, అది పద్ధతి కాదు. ఆకలైన వాడు
ఎట్లయినా సరే భోంచేస్తాడు కదా. ఇంట్లో వంట లేకపోతే హోటల్ పోయి తింటాడు, ఎందుకు ఆకలిస్తాం. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఎందుకు చేయలేకపోతున్నాం? 22 గంటల్లో అరగంట ఎందుకు కేటాయించలేకపోతున్నాం? కారణం ఉంటుంది తప్పకుండా, దాన్ని బయటకు తీయండి. సంకల్పం పెంచుకోవాలి. నేను మనం ఎవరి మనస్తత్వాలు వాడుకుంటాయి కదా. నాకు సీరియస్ స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. ఏమనుకోవద్దు, ఏ టీచర్కైనా అంతే కదా సార్. మీరే టీచర్ అయితే, టీచర్లు కూడా ఉంటారు కొంతమంది. టీచర్ ఏ స్టూడెంట్ ఇష్టపడతారండి? సిన్సియర్, సీరియస్, టు ద పర్పస్, టు ద పాయింట్ వాళ్ళు ఇష్టపడతారా? సార్ మీరు ఎంత బాగుంటారు సార్, ఏం సార్ మీ కథ వేరు సార్, మీ కంఠం ఊరికే ఎంఎస్ సుబ్బలక్ష్మి సార్, పొగిడేవాళ్ళు ఇష్టపడతారా? కష్టపడి కృషి చేసే సిన్సియర్ స్టూడెంట్ ఇష్టపడతారా? మీరే చెప్పుకోండి, మీరే తెలుసుకోండి. హరే కృష్ణ గోవింద. ఓం బాగా ప్రాక్టీస్ చేసి రేపు అందరూ చేద్దాము. అందరూ రండి, రాని వాళ్ళకి కూడా చెప్పండి. డుమ్మాలు కొట్టద్దండి. అదే సిన్సియరా సీరియస్ అనేది ఇక్కడ తెలుస్తుంది. గొప్ప అవకాశం కదా. తప్పులుంటే స్వామి చెప్పిస్తున్నారు. ఎప్పుడన్నా నేను చెప్పానా, నేను చెప్పనమ్మా అని మీకు సందేహం ఉంటే అడగండి, 10 సార్లు చెప్పిస్తాం. అందుకే మనకు ఇన్నాళ్ళు ముగించాలి, అన్నాళ్ళు ముగించాలి, అది ముఖ్యం కాదు. ఎంత బాగా నేర్చుకున్నారో అది ముఖ్యమా, ఎంత త్వరగా అయిపోయింది అనేది ముఖ్యమా? అవునా కదా. కాబట్టి మనం నేర్చుకుంటే బాగా నేర్చుకుందాం. వివేకానంద స్వామి ఏమన్నారు? వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఎక్సలెంట్, డూ ఇట్ ద బెస్ట్. కాబట్టి బాగా సాధన చేసి అందరూ రండి. ఎన్నిసార్లు మీరు కావాల్సిన చెప్పిస్తాం, కానీ మానకండి. పరీక్ష అనగానే తుర్ర నడుస్తారు. అది ఏం సైకాలజీయో ఏమో, అలా వద్దు. తీవ్రమైన కృషి చేయాలి ఏదైనా సాధించాలంటే. ఓ నారాయణాయ విద్మహే గీతాచార్యాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి అర్పణమస్తు.